యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకున్నాము. మొదటి వచనంలో యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా అని వ్రాయబడింది. వృద్ధుడైన యెహోషువ 23వ అధ్యాయంలో కూడా చూడండి, 1వ వచనమే, 23వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయెను. చాలు. వృద్ధుడైనటువంటి యెహోషువ అంటే 13వ అధ్యాయం నుంచి 23వ చివరి అధ్యాయం వరకు ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు. 13వ అధ్యాయంలో అన్నాడు వృద్ధుడు యెహోషువ వృద్ధుడయ్యాడని. 23వ వచనములో 23వ అధ్యాయం 1వ వచనంలో కూడా యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయెను. ఏం చెప్తుంది మనకు ఈ పాఠం అంటే, ఎన్నాళ్ళున్నా ఒకరోజు మనమంతా ముసలోళ్ళము కావాలి అంటుంది. అంతే. ఎన్నాళ్ళున్నా ఒకరోజు వృద్ధాప్యానికి మనం అందరం కూడా రావటం ఖాయం. మానవుని జీవితం 3 భాగాలుగా విభజించవచ్చు: బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. అందరూ వృద్ధాప్యానికి వస్తారా అంటే రాలేరు. ఎందుకు? చాలా మంది జీవితంలో వృద్ధాప్యాన్ని చూడలేం. ఎందుకు అంటే చచ్చిపోతారు కాబట్టి మధ్యలోనే. బాల్యప్రాయంలో ఉన్నప్పుడే చనిపోయిన వాళ్ళు చాలా మంది, యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళు చాలా మంది. వృద్ధాప్యం అన్నది ఓ భాగ్యమే కదా. యెహోషువ వృద్ధాప్యానికి వచ్చాడు. బైబిల్ గ్రంథంలో చాలా మంది మనకు కనబడతారు భక్తులు. ఆదికాండం 18వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 11వ వచనం. అబ్రహాము, శారాయు బహు కాలము గడిచిన భార్యాభర్తలు. అబ్రహాము, శారా భార్యాభర్తలు ఇద్దరు కూడా కదా దేవుని కృప చేత కదా వృద్ధాప్యం వచ్చేంత వరకు వాళ్ళు బ్రతకగలిగారు. ఇది ఒక రకంగా దేవుని కృప అని చెప్పాలి. ఎందుకంటే మనకు తెలుసు, యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే భర్త చనిపోయిన వాళ్ళు చాలా మంది, యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే భార్య చనిపోయిన వాళ్ళు చాలా మంది. ఇరువురు కూడా నిండు వృద్ధాప్యానికి వచ్చేంత వరకు బ్రతకగలిగారు. కృత నిబంధనలు కూడా 2 భార్యాభర్తలు అట్టడుతోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే ఎలిజబెతు, జకరియా. నిండు వృద్ధాప్యానికి వచ్చేంత వరకు మనకు కనబడతారు. బైబిల్లో చాలా మంది ఉన్నారు. దావీదు వృద్ధాప్యానికి వచ్చేంత వరకు బ్రతకగలిగాడు. సొలొమోను వృద్ధుడైనంత వరకు వృద్ధుడైపోయేంత వరకు బ్రతకగలిగాడు. భూమి మీద చాలా కాలం అనేక సంవత్సరాలు
వృద్ధాప్యానికి వచ్చేంత వరకు బ్రతకటం అన్నది దేవుని కృప, దేవుని దయ ఉంటే తప్ప మనం బ్రతకలేం. సరే, ఒక 3 పాఠాలు మనం నేర్చుకుని ఈ కూడికను ముగింపు చేద్దాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. యోబు అంటున్నాడు తన దగ్గర ఉన్న స్నేహితులు, వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. వాళ్ళే కాదు, ఎవరైనా అంటారంటే సహజంగా వృద్ధులకు అనుభవం ఉంటుంది అంటారు. నిజమే కొంతవరకు. వృద్ధులకు అంటే వాళ్ళు జీవితంలో ఎన్నో చూసి 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 కదా అనుభవానికి వచ్చేసి ఉంటాయి సంగతులు. అందును బట్టి వృద్ధుల దగ్గర అనుభవం ఉంది, అనుభవ జ్ఞానం ఉంది అని సహజంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా జ్ఞానం వృద్ధుల దగ్గరనా లేకపోతే మరొక దగ్గరనా అని మనం పరిశీలన చేస్తే అక్కడే యోబు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు అన్నాడు. నిజము జ్ఞానం ఎవరి దగ్గర ఉంది అంటే ఆయన దగ్గర ఉంది. దేవుని దగ్గర జ్ఞానం ఉంటుంది. ఇదే యోబు గ్రంథం 32:9 ఒకసారి చూడండి. యోబు గ్రంథం 32:9. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహు వయస్సు గలవారు, ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు, వారు వృద్ధాప్యంలోకి వచ్చారు అయినంత మాత్రాన జ్ఞానులు అనుకుంటే పొరపాటే. వాళ్ళకు బాగా వయస్సు పెరిగింది, అంతా తెలుసు న్యాయం అని అనుకుంటే కూడా పొరపాటే. నిజంగా జ్ఞానం ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే జ్ఞానం కలిగిన లేదా జ్ఞాని అయినటువంటి యేసు ప్రభువును నమ్ముకుంటారో వాళ్లకు మాత్రమే జ్ఞానం ఉంటుంది. ఈ ప్రపంచములో జ్ఞానం అని చెప్పబడిన వారెవరు అంటే యేసు ప్రభు మాత్రమే. ఎక్కడుంది ఆ మాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఈ ఒక్క వచనం చాలు యేసు ప్రభు ఎలాంటి వాడో స్పష్టంగా బైబిల్ చెబుతుంది. యేసు ప్రభు ఎవరు అంటే ఆయన దేవుని శక్తి, దేవుని శక్తి ఆయన. యేసు ప్రభు లేకపోతే దేవునిలో శక్తి ఉండదు అని అర్థం. యేసుక్రీస్తు దేవుని యొక్క శక్తి, దేవుని
జ్ఞానం అన్నాడు. దేవుని జ్ఞానం అయి ఉన్నటువంటి యేసు ప్రభువును ఎవరైతే నమ్ముతారో వాళ్ళ దగ్గర జ్ఞానం అన్నది లభిస్తుంది అని అర్థం. వృద్ధాప్యంలోకి వచ్చినంత మాత్రాన కాదు, వయసు పెరిగినంత మాత్రాన కాదు. ఒరే నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలే అని కొన్ని చోట్ల కొందరిని అంటూ ఉంటారు. నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా అంటుంటారు. కాబట్టి వయస్సు పెరిగినంత మాత్రాన, వృద్ధాప్యంలోకి వచ్చినంత మాత్రాన జ్ఞానం ఉంటుంది అనుకుంటే పొరపాటు. ఎవరైతే ప్రభువును నమ్మి నమ్మకంగా ఆయన కొరకు బ్రతుకుతారో, ఎవరైతే ప్రభువును నమ్మి వాక్యాన్ని ధ్యానం చేస్తారో, ఎవరైతే ప్రభువును నమ్మి ఈ వాక్యాన్ని హృదయంలో దాచుకుంటారో వాళ్లకు దొరుకుతుంది. 119వ కీర్తన 100వ చరణంలో ఇలా వ్రాయబడింది. 119వ కీర్తన 100వ చరణం. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం. భక్తుడు అంటున్నాడు, నీ ఉపదేశమును ఏమన్నాడు? నేను లక్ష్యము చేయుచున్నాను అంటే ఉపదేశం వింటున్నాడని అర్థం. ఉపదేశం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడని అర్థం. ఉపదేశం వినటానికి, వాక్యం వినటానికి, బోధ వినటానికి ఆశ కలిగి ఉన్నాడు అని అర్థం. ఎవరికింటుంది జ్ఞానం అంటే ఉపదేశం వినేవారికి, ఉపదేశాన్ని లక్ష్య పెట్టేవారికి కదా, తృణీకరించే వారికి కాదు, వాక్యం వినకుండా వెళ్ళిపోయే వాళ్ళకి కాదు, వాక్యం వినటానికి రావటానికి ఇష్టపడకుండా ఉంటారే వాళ్ళకి కాదు. ఎవరైతే వాక్యం వింటారో, ఎవరైతే ఉపదేశాన్ని లక్ష్య పెడతారో, ఎవరైతే శ్రద్ధగా ఉపదేశం వింటూ ఉంటారో వాక్యాన్ని వినేవాళ్ళు. ఆయన అన్నాడు, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథములో దేవుని గురించిన జ్ఞానం రాయబడింది. ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడు, ఆయనలో ఎంత జ్ఞానం ఉందో కొలస్సై పత్రిక 3:2 బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాడు. ఈ భూమి మీద మనం జ్ఞానం కలిగి బతకాలి అంటే యేసు ప్రభువులో దాగి ఉన్న గుప్తం అన్నాడు, దాగి ఉన్న జ్ఞానాన్ని తవ్వుకోవాలి. మనము వెతికి సంపాదించుకుంటే భూమి మీద మనం జ్ఞానవంతులంగా బ్రతకగలుగుతాం. దీన్ని నిర్లక్ష్యం చేస్తే అజ్ఞానంగా బతకాల్సిందే. జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య ఏం తేడా ఉంది అంటే, జ్ఞానం కలిగిన వాడు దేవుని కొరకు బ్రతుకుతాడు. జ్ఞానం కలిగిన వాడు దేవునికి మహిమ కలిగిస్తూ బతుకుతాడు. జ్ఞానం లేనివాడు దేవునికి అవమానకరంగా బతుకుతుంటాడు, అంతే. జ్ఞానం కలిగిన వాడు పాపానికి దూరంగా ఉంటాడు. జ్ఞానం లేనివాడు పాపానికి దగ్గర అవుతూ ఉంటాడు. ఈ భూమి మీద జ్ఞానం కలిగి మనం బ్రతకాలి అంటే వయసు పెరిగినంత మాత్రాన కాదు. దేవుని వాక్యాన్ని నువ్వెంతగా ధ్యానిస్తావో, దేవుని ఉపదేశాన్ని నువ్వెంత ఎక్కువగా వింటావో, మనసులో దాచుకుంటావో
అప్పుడే దేవుని జ్ఞానం నీకు దొరుకుతుంది. వృద్ధాప్యానికి వచ్చిన ఒక రాజు, ఎవరో కాదు, సొలొమోను ఏమైపోయాడు తెలుసా? దేవుని మార్గములో నుండి తొలగిపోయాడు. కారణం, ఎవరినైతే వివాహం చేసుకోకూడదో అన్యులను వివాహం చేసుకోవటం ద్వారా, అనేక మంది అన్యులైన భార్యలను వివాహం చేసుకోవటం ద్వారా వృద్ధాప్యములో దేవుని మార్గం నుండి తొలగిపోయాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము హత్తుకొని ఉన్నంత కాలం మనము దేవుని కొరకు జ్ఞానం కలిగి బ్రతకగలుగుతాం. రెండవ పాఠం చూడండి, వృద్ధుడు అనే దానిలో రెండవ పాఠం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనం. ఏలైనగా వృద్ధులు మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారునై ఉండవలననియు అన్నాడు. చాలు. వృద్ధులు ఇక్కడ చాలా చెప్పాడు. అందులో ఏమిటి అంటే, లోపము లేని వారునై ఉండాలి. ఇక్కడ సహజంగా వృద్ధులు అంటే సంఘ పెద్దలు అని చెప్పుకోవచ్చు. పెద్దలు, సంఘాలలో పెద్దలు ఉంటారు, వాళ్ళ గురించి చెప్పవచ్చు. మెట్టుకు వృద్ధులు అన్నాడు. లోపము లేని వారునై ఉండాలి. సరే, వృద్ధులు లోపం లేని వారుగా ఉండాలి, మేము యవనస్తులం కదా, కొంచెం లోపం ఉంటే పర్వాలేదా అనుకుంటే దానికి కూడా దేవుని వాక్యం ఏమాత్రం ఒప్పుకోదు. విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి, బాలుడైనా, యవనస్తుడైనా, వృద్ధుడైనా ఎట్లా బతకాలి? లోపము లేకుండా బతకాలి. లోపము లేకుండా బ్రతకాలి. పైకి అంటే శారీరకంగా మనకు లోపాలు ఉండొచ్చు, అవయవ లోపాలు ఉండొచ్చు, కానీ అంతరంగములో లోపము లేకుండా బతకమని దేవుని వాక్యం చెబుతుంది. అబ్షాలోము తెలుసా? అబ్షాలోం దావీదు కొడుకు. అరికాళ్ళు మొదలుకొని తల వరకు ఏ లోపము లేనివాడు అని వాక్యం చెబుతుంది. కానీ అతని జీవితాన్ని మనము బాగా ధ్యానం చేస్తే అంతరంగములో అన్ని లోపాలే, జీవితములో అన్ని లోపాలే కదా. అసూయపరుడు కదా, హంతకుడు, తండ్రి పైన తిరగబడిన వాడు, తండ్రిని ఏడిపించిన వాడు, తండ్రిని రాజ్యము నుండి అడవులకు పారద్రోలిన వాడు, కుట్రలు కుతంత్రాలు కలిగిన వాడు. పైకి బాగున్నాడు కానీ అంతరంగములో అంత చెడిపోయినవాడు. మనం పైకి బాగా లేకపోయినా పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు. మన శరీర ఆకృతిలో, ఆకారములో మనం ఎలాగున్నా పర్వాలే, ఆరోగ్యంగా ఉంటే చాలు. అంటే లోపాలు ఉన్నా పర్వాలే, కానీ హృదయములో లోపం ఉండకూడదు, అంతరంగములో మనం లోపం ఉండకూడదు. దానియేలు గురించి వ్రాయబడింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అందుకు ఆ మనుషులు 4 కూడా చదవండి.
అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యువాడు కాడు గనుక దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. కొందరికి ద్వేషం ఏర్పడి దానియేలు మీద ఎట్లో ఒకట్లా తప్పు పట్టుకాలా, పోయి రాజుకు చెప్పాలా అని అసూయ చేత, కడుపు మంట చేత దానియేలు ఏమైనా తప్పులు చేస్తాడా, దానియేలులో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఎక్కడైనా నేరం చేస్తున్నాడా అని వెతుకుతూ ఉన్నారు. కానీ దానియేలులో ఏ తప్పు గాని, ఏ నేరం గాని, లోపం గాని కనుక్కోలేకపోయారు. ఒకవేళ ఊర్లో ఎవరైనా ఈయన ప్రార్థన కోతున్నాడు, లేకపోతే ఈమె ప్రార్థన కోతుంది, చూద్దాం అని కదా డిటెక్టివ్ నియమించారనుకో, ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ పద్దలాడుతున్నారు, ఎక్కడ మోసాలు చేస్తున్నారు, లేకపోతే ఏడ కొట్లాడుతూ ఉన్నారు, లేకపోతే ఇంట్లోనే కొట్లాడుతూ ఉన్నారా కదా, భార్యను కొడతా ఉన్నాడా, లేదా భర్తను ఏమైనా తిడుతూ ఉందా, లేకపోతే ఏమైనా కేకలేస్తా ఉందా అని ఒకవేళ గమనించి వాళ్ళు ప్రయత్నం చేశారనుకో, మనలో ఎంతమంది దొరికిపోతాం. సరే ఆలోచన చేసుకో, మనలో ఎంతమంది దొరికిపోతాం. అట్లా ఈయనక నియమిస్తే ఎవరిని డిటెక్టివ్ అంటాడు ఆయన. అంటే ఆయన రహస్యంగా తిరుగుతూ ఉంటాడు, అన్ని విచారిస్తూ ఉంటాడు కదా. ఏ ఇంట్లో ఎట్లున్నారు, ఎట్లా కొట్లాడుతున్నారు, ఏమైనా కొట్లాటలా సమాధానంగా ఉన్నారా, మాట్లాడుకోకుండా ఉన్నారా, అలిగి బువ్వ తినకుండా ఉంటారా, ఇవన్నీ వెతికాడనుకో, ఎంతమంది దొరికిపోతామో. అంటే ఎన్ని లోపాలు మనలో కనపడతాయో. మరి దానియేలు భక్తి, మన భక్తి సరే ఆలోచన చేద్దాం. దానియేలులో వెతికారు, ఏమైనా కనబడతాయేమో. ఏ తప్పు గాని, ఏ లోపం గాని కనుక్కోలేకపోయాను. అది భక్తి జీవితం. అట్లా బతకటానికి ప్రయత్నం చేయాలి. అలా బ్రతికినప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. ఒకవేళ ఎవరికైనా స్వార్థ చెప్తావంటే, ఏం చెప్తావులేనా, మీ ప్రార్థనకు వచ్చేతులు మచ్చుకు చూసినాంపో అన్నారనుకో, ఈ చెప్పేతోడు నా తల వంచుకోవాలంతే. మీ ప్రార్థనకు వచ్చేతోళ్ళే బాగలేరు, వాళ్ళే కొట్లాడుతూ ఉంటారు. సరే ఆలోచన చేద్దాం, నిజంగా మనం భక్తి చేస్తున్నామా? లోపాలు కలిగిన భక్తి కాదు, లోపము లేని భక్తి కావాలి దేవునికి కదా. లోపము లేని భక్తి, పాపము లేని భక్తి మనకు కావాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడన్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఏ కృపావరమునందును లోపము ఏ విషయాలలో అంటే, వాళ్లకు వరాలు ఉన్నాయి. ఒకళ్ళకు పాడే వరం, ఒకళ్ళకు చెప్పే వరం, బోధించే వరం, పంచిపెట్టే వరాలు ఉన్నాయి. సంగీతం వాయించే వరం, ఇలా వారిలో వరాలు ఉన్నాయి. అంటే చక్కగా ఉన్నాయి, ఏ లోపం లేవు. ఒక వ్యక్తికి పాట పాడమంటే బ్రహ్మాండంగా లయ తప్పకుండా కదా స్పష్టంగా పాడతాడు. వాక్యం చెప్పమంటే బాగా చెప్తాడు. కానీ వరాలలో లోపాలు లేవు, కానీ వ్యక్తులలో, వారి హృదయాలలో లోపాలు ఉన్నాయి.
3వ అధ్యాయం 3వ వచనంలో మీలో అసూయలు అన్నాడు పౌలు, మీలో కలహములు. ఏమేడ్చింది? పాడి ఏం లాభము? అసూయలు కలిగి ఉన్నారు, ద్వేషాలు కలిగి ఉన్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒకరంటే ఒకరికి ప్రేమ లేదు, ద్వేషం ఉంది, అసూయ ఉంది. ఇంక పాట పాడి ఏం లాభం? వాక్యం చెప్పి ఏం లాభం? పాటలకు వచ్చి ఏం లాభం? దండగా వాళ్ళైనా మనమైనా ఆలోచన చేసుకో. ఏం చేయవుకే? లోపము, హృదయంలో లోపము లేని వారంగా బతకాలి. అప్పుడే దేవుడు నిన్ను చూసి, నన్ను చూసి, మనల్ని చూసి దేవుడు సంతోషపడతాడు. మనుషులు కూడా చూసి పర్వాలే, వీళ్ళు పాడుతూనే పోతున్నారు, ఎంత బాగుంటారో, ఎంత బాగా మాట్లాడుకుంటారో, ఎంత ప్రేమ కలిగి ఉంటారో, ఎంత ఐక్యత కలిగి ఉంటారో, ఇలా దండగా పో అన్నారనుకో, నువ్వు దండగా మారి విశ్వాసవే తప్ప దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన విశ్వాసవి కానే కావు. గుర్తుపెట్టుకో. తీతుకు రాసిన పత్రిక 1:5 అన్నాడు. తీతుకు రాసిన పత్రిక 1:5 అన్నాడు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ఏం చేయాలి? ఒకవేళ లోపం అంటే ఏం చేయాలి? దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. అర్థమైందా? ఒకవేళ ఏదైనా లోపం ఉంటే దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉండగా, నిజమే నాలో ఈ లోపం ఉంది ప్రభువా, నేను దిద్దుకుంటా అని అనుకుంటాడే, ఆ వ్యక్తి విశ్వాసి. దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉండగా, ఇలా మనం ఉండకూడదు, ఇలా చెయ్యకూడదు, ఇలా నడవకూడదు అని హెచ్చరిస్తూ ఉండగా, నిజమే నేను దానికి వ్యతిరేకంగా నడుస్తున్నా, దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, నాలో లోపమే, నేను దిద్దుకుంటా అని అనుకునే వాళ్ళే విశ్వాసులు అని చెప్పాలి. మనము మానవ మాతృలం. కొన్ని సందర్భాల్లో కొన్ని లోపాలు ఉండొచ్చు, లేకుండా బ్రతకాలి అని ఉండొచ్చు, కొన్ని బలహీనతలు ఉండొచ్చు. అయితే దిద్దుకోవటం మంచిది, సరి చేసుకోవటం ఎంతైనా మంచిది. 3వ మాట చెప్పి ముగించారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము అన్నాడు. 3వది ఏమిటంటే, వృద్ధులను మనం గౌరవించాలి. ఏం చేయాలన్నా? వృద్ధులను అంటే పెద్దోళ్ళను, తలనెరిసిన వాళ్ళను, ముసలోళ్ళను మనము తిరస్కరించకూడదు. ఆ ముసలోడా నీకేం తెలుసు, ఇట్లాంటి మాటలు మనం మాట్లాడకూడదు. విశ్వాసులు ఎప్పటికీ కానీ ఇట్లా మాట్లాడకూడదు. ముసలి వారిని లేదా వృద్ధులను లేదా పెద్దలను మనము గౌరవించాలి. వాళ్ళను తండ్రులుగా ఎంచుకోమన్నాడు. మన తండ్రిని మనం ఎలా గౌరవిస్తామో, మర్యాదిస్తామో, అలాగే వృద్ధులను కూడా మనం ఆ విధంగానే వాళ్ళను గౌరవించాలి. వాళ్ళను తిరస్కరించడం కానీ, తృణీకరించడం కానీ కదా, వాళ్ళను బాధ పెట్టడం కానీ, వాళ్ళను గద్దించడం, ఇట్లాంటివి ఏవి చేయకూడదు. వాళ్ళను మనము తండ్రిగా భావించటం అంటే గౌరవించటం అని అర్థం. లేవియ కాండం చూడన్నా 19:32 ఏముంది? లేవియ కాండం 19:32. లేవియ కాండం 19:32 ఏమన్నాడు? తల నెరసిన వాణి ఎదుట లేచి ముసలివాణి ముఖమును గణపరిచి నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను అన్నాడు.
తల నెరిసిన వాని ఎదుట అన్నాడు. అంటే వెంట్రుకలు తెల్లగా ఉంటాయే, అంటే వృద్ధాప్యం దానికి గుర్తు అని అర్థం. సరే, ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడే వెంట్రుకలు తెల్లగెత్తుంది, అది వేరే సంగతి లేదు. మన ఆహార అలవాట్ల బట్టి, వాతావరణాన్ని బట్టి త్వరగా తెల్లగైపోతున్నాయి వెంట్రుకలు. కానీ నిజంగా తల నెరిసేది ఎప్పుడు అంటే వృద్ధాప్యానికి వచ్చినప్పుడు. ఇక్కడ ఏమన్నాడంటే తల నెరిసిన కదా, వెంట్రుకలు తెల్లగవటం ఏమీ ఇబ్బంది లేదు కదా. నాకు తెల్లగైనాయే, నాకు తెల్లగైపోతున్నాయే, ఎవడు ఏమన్నాడు కదా. చాలా మందికి ఈ విషయంలో చాలా ఉన్నాయి కదా. తెలుపు కనబడకూడదు అనుకుంటున్నారు, మరి ఎందుకో ఎంకుతాను. తెలుపు కనబడితే ముసలోడు అంటారేమో కదా. తెలుపు కనబడకూడదు అనుకుంటున్నారు. బైబిల్ అంటుంది సామెతల గ్రంథంలో తల నెరవటం లేదా తెలుపు కావటం అది సౌందర్యం అంటుంది. తల నెరవటం వృద్ధునికి అది అందం, అది సౌందర్యం అని బైబిల్ చెప్తుంది. మనమేమో మన తల తెల్ల కనపడకూడదు కదా, ఇంకా పోయినంత కాలం పొట్టగాని లెక్కన ఉండాలా కదా, యవనస్తుల మాదిరి కనపడాలి అన్న తాపత్రయం. తల నెరిసిన వాని ఎదుట ఏం చేయాలి? లేచి అన్నాడు. అంటే అతన్ని గౌరవించటం, అతనికి మర్యాద ఇవ్వటం కదా. అతని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను అన్నాడు. అది దేవుని భయం ఉన్న విశ్వాసి, భయభక్తులు కలిగిన విశ్వాసి పెద్దలను, వృద్ధులను, తల్లిదండ్రులను ఏం చేస్తాడు? గౌరవిస్తాడు. నోరు మూసుకో, నీకేం తెలుసు అని అన్నాడు. గౌరవిస్తాడు. అది జ్ఞానం, అది దేవుని భయం. దేవుని భయము కలిగిన విశ్వాసి, దేవుని జ్ఞానం కలిగిన విశ్వాసి పెద్దలకు, తల నెరిసిన వారికి, వృద్ధులకు, తల్లిదండ్రులకు ఘనత కలిగిస్తాడు, గౌరవిస్తాడు, మర్యాద ఇస్తాడు కదా. పెద్దవాళ్ళు వచ్చి ఏదైనా మాట్లాడితే మనం కూర్చొని మాట్లాడకూడదు, కుర్చీలో కూర్చొని మాట్లాడకూడదు, లేచి నిలబడి కదా. అవసరమైతే నమస్కారం అయినా చెయ్యాలా, కానీ మనోళ్ళకు నామోచి ఇక్కడ చేయరు. గౌరవించటం, ఇతరులను, పెద్దలను గౌరవించటం అన్నది అది మర్యాద, సంస్కారం అంటారు దాన్ని. ఇవి నేర్చుకుంటే మనం బాగుపడతాం. యెషయా గ్రంథం 3:5 ఏముంది చూడన్నా. యెషయా గ్రంథం 3:5, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ప్రజలలో ఒకడిట్లు, ప్రజలలో ఒకడిట్లు, ఒకడట్లు చదువు. ప్రతివాడు తన పొరుగు వాణిని ఒత్తిడి చేయును, పెద్దవానిపైని, బాలుడును, గనునిపైని, నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచు. దీని క్లుప్త అర్థం ఏంటంటే ప్రజల మధ్య కదా ఏం చేస్తున్నారు? పెద్దోళ్ళను పిల్లోళ్ళు లెక్క చేయటంలే, గర్వించి వాళ్ళను తిరస్కరిస్తున్నారు. ఈ బాలుడు లేదా ఈ పిల్లోళ్ళు లేదా ఈ యవనస్తులు పెద్దవారు అన్నటువంటి గౌరవం ఇవ్వటంలే. వాళ్ళు పెద్దవారు కదా, మనమే తగ్గించుకుందాం అనుకోవటంలే. వాళ్ళు పెద్దవారు కదా, సరే మనమే విందాం వాళ్ళ మాట అనుకోవటంలే. గర్వించి వాళ్ళని తిరస్కరిస్తా ఉన్నారు. సరే ఆలోచించు. పెద్దవారు అంటే నీ తల్లి, నీ తండ్రి, అత్త, మామ, పెద్దోళ్ళు కదా, నీకంటే పెద్ద వయసు కలిగిన వారు, నీకంటే భక్తిలో
విశ్వాసములో ఆధ్యాత్మికంగా పెద్దలైన వారు, సేవకులైన వారు పెద్దలను గౌరవించటం లోకములో మనకు కనపడతా ఉంది. అది ఈ వచనం లోకములు కనపడతా ఉంది కదా, లోకములు కనపడుతుంది. ఏమాత్రం గౌరవం ఇవ్వరు. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే సామాన్యమా? ఎవడు ముఖ్యమంత్రి, ఆడ ఈడ అంటుంటారు కదా. పెద్దలను వాడు వీడు అని మాట్లాడకూడదు. వాడా చిరంజీవి గాడ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అంత దూరం ఎందుకు, ఊర్లో ఉన్న పెద్ద పెద్దలు అంటుంటారు పొటగాళ్ళు. లెక్క లేకుండా మాట్లాడటం అది ఒక మూర్ఖత్వం అని చెప్పాలి కదా. పెద్దలను గౌరవించి మాట్లాడటం, మర్యాదగా మాట్లాడటం, వాళ్ళను ఘనపరచటం, ఇది విశ్వాసులమైన మనం నేర్చుకోవాల్సింది. చివరిగా నిర్గమకాండం 20:12 చదివి ప్రార్థన చేద్దాం. నిర్గమకాండం 20:12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అన్నాడు. నీవు దీర్ఘాయుష్మంతుడవు కావాలి అంటే నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించు అన్నాడు కదా. తల్లిదండ్రులు లేదా అత్తమామలు కూడా అని చెప్పొచ్చు కదా, అత్తమామలు కూడా అని చెప్పొచ్చు. నీ తల్లిదండ్రులను సన్మానించు, గౌరవించు. ఇది నేర్చుకుంటే ఎంత బాగుపడతాము. కాబట్టి మనము భూమి మీద దీర్ఘాయుష్మంతులం, దీర్ఘాయుష్మాన్ భవ అని అంటుంటారే. అంటే నువ్వు దీర్ఘకాలము బ్రతుకుగాక. ఎట్లొచ్చది అది? పెద్దలను తృణీకరించినప్పుడు కాదు, వృద్ధులను తిరస్కరించినప్పుడు కాదు, తల్లిదండ్రులను పారద్రోలినప్పుడు కాదు, వాళ్ళను గౌరవించి ఘనపరిచి సన్మానించి వాళ్ళను బాగా చూసుకోవటం. అప్పుడే దీర్ఘాయుషు దొరుకుతుంది అన్నది బైబిల్ చెప్తున్న సత్యం. కాబట్టి ప్రియులారా, వృద్ధుడు అనే దానిలో 3 పాఠాలు నేర్చుకున్నాం. ఒకటి జ్ఞానం, రెండవది ఏంటి, లోపము లేకుండా బ్రతకటం, మూడవది ఘనపరచటం. ప్రభు మనల్ని అలాగూ బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రాలు. విశ్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వృద్ధాప్యములో ఉన్న పాఠాలు మాకు నేర్పినందుకై, జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘాన్ని మీరు దీవించండి, బలపరచండి. అనారోగ్య పరిస్థితిలో ఉన్న బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయి ప్రభువా. యవన బిడ్డలు ఉన్నారు, తొట్టిల్లకుండగా కాపాడండి. వివాహం కావలసిన బిడ్డలు ఉన్నారు, సాటైన సహాయం దయచేయండి. సంతానం లేని బిడ్డలు ఉన్నారు, సంతానం దయచేయి ప్రభువా. తీర్మానం చేసిన బిడ్డలు ఉన్నారు, స్థిరపరిచి బాప్తీసంకై సిద్ధపరచు తండ్రి. విద్యార్థులు ఉన్నారు, మీ జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం. దేవా, మా దేశ ప్రజలను పాలకుల్ని దీవించండి. చెప్పబడిన మాటలు విన్నవారి హృదయాలలో ఫలింపచేయమని, ఈ రాత్రి మీ కృపతో నింపమని, మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ.